Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. ఇప్పుడు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు తెలంగాణ పిసిసి సీనియర్ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ అసెంబ్లీలో ప్రముఖ అధికార పార్టీతో పాటు అపోజిషన్ పార్టీ మీద చాలా వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ ఒకటి వెనక ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే దానికి ఓన్లీ హరీష్ రావు గారు మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారు. కేసీఆర్ గారు అసలు ఎందుకు రావట్లేదు అంటారు మేడం అసెంబ్లీకి? ఏం జరుగుతోంది అసెంబ్లీలో? యాక్చువల్ గా ఈ క్వశ్చన్ నాకన్నా మీరు బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే బాగుండేది. మేము పదే 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 అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఇంత ఇంపార్టెంట్ అసెంబ్లీ 4 కోట్ల మందికి రిప్రజెంటేషన్ అసెంబ్లీలో జరుగుతుంది. 4 కోట్ల మంది ప్రజలకి ఈ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు అసెంబ్లీలో నెరవేర్చేటటువంటి సమావేశం. కానీ దీనికి అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి ప్రతిపక్ష నాయకుడు ఎల్పీ నాయకుడు కేసీఆర్ ఎందుకు గైరాజర్? అంటే ప్రజలంటే అగౌరవమా, అసెంబ్లీ అంటే అగౌరవమా, లేకపోతే అక్కడికి వచ్చి మాట్లాడడం నామోషియా? లేదు అంటే మేము అడిగిన ప్రశ్నలకు గాని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకునే ధైర్యం లేకనా? ఏదైనా ఒకటి అయ్యి ఉండాలి కదా. మన అసెంబ్లీకి రాకుండా నల్గొండలో మీటింగ్ పెట్టాడు. నల్గొండ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి పోవడానికి సుమారుగా 100 కిలోమీటర్ల పైగా ఉంటది. కానీ 7 కిలోమీటర్ల దూరం ఉన్న అసెంబ్లీకి పోనీ చేతగాని కేసీఆర్ మన నల్గొండకు పోయి అక్కడ అసలు ఎవరి సమక్షంలో మాట్లాడతాడు? ఆయన ప్రజలను ఉద్దేశించి తప్పించి అక్కడ వాదోపవాదాలు గాని ప్రశ్నలు జవాబులు గాని ఉండవు. కేవలం ఆయన మాట్లాడి ఒక ఏకపక్ష మాటలు తప్పించి ఎవరు చెప్పింది వినేది గాని, ఎవరు ప్రశ్నించే అడిగితే సమాధానం గాని ఉండదు. కానీ అక్కడికి ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు, ఎందుకు అంటే అసెంబ్లీని డైవర్షన్ చేసినట్టు కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అసలు అసెంబ్లీ అయిన తర్వాత పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకేమైనా అవసరం లేకుండా ఎవరైనా నిర్బంధం చేశారా? లేకపోతే ఏమైనా తిథిలు వారాలు లేకపోతే వర్జము అమావాస్య పౌర్ణమి అష్టమి ఏమన్నా అడ్డం వస్తాయా అసెంబ్లీ అయిన తర్వాత పెట్టుకోవడానికి? మరి నువ్వు నీ పార్టీ కార్యక్రమాలు సక్రమంగానే చేసుకుంటున్నావు. కానీ ఈరోజు ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా నీ వంతు పాత్ర ఏం పోషించావు అనేది తెలంగాణ ప్రజలు గాని, ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గాని, మిగతా ప్రతిపక్ష పార్టీలు గాని అడుగుతున్న దానికి సమాధానం లేదు కేసీఆర్ దగ్గర. మేడం మనం చూసినట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా బయటికి రావడం జరిగింది. అది కూడా నల్గొండ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీపై. ఆయన పాలిచ్చే గేదెని వదిలేసి ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని కూడా అనడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కరెంటు కోతలు ఎక్కువయ్యాయని ఆయన విమర్శించడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి మ్యామ్? కరెంటు కోతలు ఎక్కడైనా అమ్మా, నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నా. నేనైతే రూరల్లో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊరైతే తాండూరు. నేను వేరే ఊర్ల గురించి నేనేమి దాన్ని ఏం వాదన చేయదలుచుకోలేదు. నా ఊర్లో ఉన్న స్థితి గురించి చెప్తా. రోజు దినంలో ఒక 4 గంటలు, గంటకు ఒకసారి 15 నిమిషాలు, అరగంట, గంట పోయేది పవర్. మరి అది ఆయన చేసే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు 10 ఏళ్ళు మేము చూసినాం. అన్ని చోట్ల పవర్ పోయింది. ఇప్పుడు సేమ్ అప్పుడప్పుడు పోతూ వస్తుంది. నీలాగా అబద్ధాల మాటలు చెప్పి 24 గంటలు ఒక్క సెకండ్ కూడా కరెంటు పోని సామ్రాజ్యం మేము ఏర్పరుస్తామని మేము చెప్పలేదు. ఉన్నదాన్ని తక్కువ చేసి మేము ప్రజల్ని ఇబ్బంది పెడతామని కూడా మేము చెప్పలేదు. అన్ని మీరే చెప్పుకొని అన్ని ఇబ్బందులు మీరే కలిగించి కాళేశ్వరం కథ కంచికి పోయి ఈ రోజు ప్రజల ముందు మాట్లాడడానికి నామోషి అయ్యి చేసిన తప్పుడు పనులు, మోసాలు, దౌర్జన్యము, అంతేకాకుండా స్కాములు ఇవన్నీ బయట పెడుతున్నాం కాబట్టి కరెంటు గురించి మాట్లాడుతుండు కేసీఆర్. ఇంకోటి మీరు అడిగారు నాకు ప్రశ్న, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టేసి దాన్నే గేదె దగ్గర, అది ఏమంటారు, దున్నపోతు దగ్గర పోయినరు అని అంటారు. ఎస్, మేమేమంటాము, తన్నే గద్దె పాలిచ్చే బర్రె కాదు, ఈ రోజు దున్నపోతును వదిలేసి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నాడని తెలంగాణ ప్రజలు అంటారు. మరి మీకు ఏది కావాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న దాని మీదనే అఘోరపరిస్తే, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని అఘోరపరిచి ఈరోజు మాట్లాడినటువంటి, ఈరోజు బహిరంగ సభలో మాట్లాడితే, ప్రజలను ఉద్దేశించి ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడితే అసలు ప్రజలు క్షమిస్తారా అనేది ముఖ్యం. నువ్వు ఒక్కడి మాట్లాడినావు, సోలోగా మాట్లాడినావు, వెళ్ళిపోయినావు. కానీ తర్వాత నీ వెనకాల వచ్చేటటువంటి విమర్శలు నువ్వు చూసుకోలేదు. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నాం, దున్నపోతుని తాగుబోతుని పక్కకు పడేసామని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
మరి ఇదేందో దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి, మా దగ్గర దీనికి అవసరం లేదు. మేము కేవలం ప్రజలకు పరిపాలన చేయడానికి వచ్చాం, కేవలం ప్రజా పరిపాలన చేస్తాం, నిజమైన పరిపాలన చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మేము చెప్పాం. గాని నీలాంటి అబద్ధపూరితమైన మాటలు మాట్లాడట్లేదు. పాలిచ్చే బర్రె ఏడుండాలి? ఫామ్ హౌస్లు ఉండాలనా? పాలిచ్చే బర్రె అయితే నిజంగానే ప్రజల మధ్యలో ఉండాలి కదా. ఒక్కరోజన్నా ఇప్పటికీ ఈ రోజు 3వ నెల వచ్చింది. ఈ 3 నెలల నుంచి కనీసం ఒక్కనాడైనా సరే కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేదన్నావు, తర్వాత బయటికి వెళ్ళినాక నన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి సభలో ఎందుకు రానట్టు తెలుసుకోవాల్సినటువంటి అవసరం నీకే ఉంది. మేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ చెప్పిండ్రు, మ్యాండేటరీ ఇచ్చేసిండ్రు, మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, ఈ రోజు ఈ ప్రభుత్వం 20 గంటలకు పైగా పనిచేస్తోంది. 4-5 గంటలు కూడా రిలాక్స్ అవ్వకుండా ప్రతి ఒక్క అంటే అసెంబ్లీ నాయకుడు పనిచేస్తున్నాడు, ఓడిపోయినా కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో మా నాయకులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తున్నారు. నేను నిన్ననే కొంతమంది మా పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ నాయకులు నిన్న చేరక ముందు కొన్ని వ్యాఖ్యలు నా ముందు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ ఇప్పుడు చూడబుద్ధి అవుతుంది సుజాత అని నాతో అన్నారు. వాళ్ళు ఎందుకన్నారు అంటే అసెంబ్లీ గతంలో ఒక్క సైడే ఏక్ నిరంజన్ ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవాలి. 10 రోజులు జరగాల్సినటువంటి అసెంబ్లీని 1 రోజు కుదించాలి, 3 రోజులకు కుదించాలి, ఆయన ఇష్టానుసారంగా కుదించాలి. ప్రతిపక్షాలకి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు, ఉన్న ప్రతిపక్ష హోదాని కూడా విలీనం చేసుకుంటారు అనే ప్రక్రియ నడిచింది. 12 మంది 2014లో ఎన్నుకోబడిన మా 22 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని సస్పెండ్ చేసేసి పూర్తిగా అసెంబ్లీ నడిచినన్ని రోజులు వాళ్ళకి రావద్దు అని పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మేడం సుజాత గారు, మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మాకు అసలు మైకులు ఇవ్వట్లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అందుకనే వాళ్ళు రావట్లేదంట అసెంబ్లీకి అని అయితే అనుకుంటున్నారు. మరి ఏమంటారు మీరు? సిగ్గుండాలి ఆయన మాట్లాడినటువంటి మాటలకి. రికార్డులు చూస్తే తెలుస్తుంది కదా. 1.5 సమయంలో 45 నిమిషాలు హరీష్ రావువే మాట్లాడుతున్నారు. మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట, హరీష్ రావు ఒక్కడే మాట్లాడుతున్నారు. మరి ఏమైంది? కేటీఆర్ కేవలం ఇట్లాంటి నినాదాలు చేయడానికే పనికొస్తాడా? సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రశ్నించడానికి గాని, నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వు గతంలో చేసింది గాని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయడానికి పనికొస్తాయి. ఏనన్నా మీరు గతంలో మమ్మల్ని మాట్లాడిచ్చిర్రా? మేము గంటల తరబడి సమయం ఇస్తున్నాం. ఇప్పుడే అంతెందుకు మీతో నేను ఈ రోజు ఈ డిబేట్ లోకి మాట్లాడే టైంకి ముందు 5 నిమిషాల ముందు మరి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు హరీష్ రావు అన్నాడు, మాకు గంటనే టైం ఇస్తున్నారు, మధ్య మధ్యలో ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్నారు, అలా కాదు నాకు పూర్తిగా 2 గంటల సమయం ఇవ్వమన్నారు. నేను 2 గంటలలో గంట మాట్లాడి ప్రతిపక్షంగా ఉండే నువ్వే 2 గంటలు మాట్లాడితే అధికార పార్టీ ఎన్ని గంటలు మాట్లాడాలి? సరే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, కంటిన్యూగా గంట అయింది, కంటిన్యూగా మాట్లాడుతున్నాడు, ఇంకా మాకు సమయం ఇయ్యలేదు అని. మేము పూర్తి సమయాన్ని నిన్న కూడా చూసాను. అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాత్రి వరకు అసెంబ్లీ నడుస్తుంది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఆ కేటీఆర్ అందుకే బడకేసి కొట్టిండ్రు ప్రజలు. కనీస సెన్స్ లేదు, ఏదో ఒకటి అనాలి అని మా మీద బురద జల్లాలనే తపన తప్పించి నిజంగా తెలంగాణలో మేము గతంలో చేసింది ఏంటి, ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం ప్రతిపక్ష హోదాలో ఉండే వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు. మాట్లాడితే బయటికి వెళ్ళిపోతాం. అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు వీళ్ళని సస్పెండ్ చేయొద్దు, సభలోనే ఉండాలి, మనం చెప్పినవి అన్ని వినాలి అన్నారు. కాబట్టి ఆ పనిష్మెంట్ గా భావించి వాళ్ళు సభ నడుస్తుంటే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయినారు? మీరు ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, మాట్లాడొచ్చు. మైకులు బంద్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయి చూడండి. అనుచిత వ్యాఖ్యలు చేస్తే మైకులు బంద్ చేస్తున్నారు. 0 ఓవర్ లో మాట్లాడాల్సినటువంటి మాటలు అసలు బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు మాట్లాడదు. ఆ సందర్భం కానప్పుడు మాట్లాడితే మరి మైకులు కట్ చేయకపోతే ఏం చేస్తారు? 10 ఏళ్లు మీరు పరిపాలన చేశారు. మీకు ఎలాగో ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీకు అప్పుడు అధికారంలోనే ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు తప్పితే చిత్తశుద్ధి, ప్రతిపక్ష చిత్తశుద్ధి మీకు లేదనేదే. మొన్నొచ్చి అసలు అసెంబ్లీ నడుస్తుంటే కనీసం హుందాతనం లేదు, సిగ్గుశరం లేదు. అసెంబ్లీలో లోపల చర్చలు జరుగుతుంటే బయటకు వచ్చి మీడియా పాయింట్ లోకి వచ్చి మాట్లాడతారంట. ఆ మాత్రం జ్ఞానం లేదా? అసెంబ్లీలో మాట్లాడే మాటలు ప్రజలకు చూపించాలా, లేకపోతే మీరు మీడియా పాయింట్ లో మాట్లాడే మాటలు ప్రజలకు చూపించాలా? దమ్ము లేని దద్దమ్మలు మీరు. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేక బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడతారండి. సోలో విన్యాసం. వీళ్ళకి ప్రజలతో మమేకం లేదు, ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం తొలగిపోయింది. కాబట్టి సోలో విన్యాసం చేసే
వీరి గత ఎక్స్ ముఖ్యమంత్రి అయినా సరే, ఎక్స్ మంత్రులు ఎమ్మెల్యేలు అయినా సరే వీళ్ళకి సోలో విన్యాసం కావాలి. మేము అక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలకు మేము సమాధానం చెప్తున్నాం కాబట్టి దమ్ము లేదు. మేము ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే విరుచుకుపడ్డటువంటి వీళ్ళు ఈ రోజు కాళేశ్వరం కథ చెప్తే దేనికోసం పోయినరు, ఏం పని ఉన్నదని పోయినరు, అది ఇది అని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి. మీకు అసెంబ్లీలో మాట్లాడే సభ్యత లేదు, బయట మాట్లాడే సంస్కారము లేదు. మీరు ఏమిటికుంటున్నారో అసలే తెలియదు. మరి ప్రజలు గాని ప్రజల పక్షాన్ని ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంటే మీకు కనీసం దాని మీద చిత్తశుద్ధి లేదు. ఇంకెందుకు అసెంబ్లీకి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీరు చేసినవన్నీ ఎండగడుతున్నాం, మీరు చేసిన తప్పుడు పనులన్నిటిని మేము చూపిస్తున్నాం. కాగ్ నివేదికని ప్రవేశపెట్టినాము. ఈరోజు జనగణన కులగణన చెయ్యాలి అని మేము నిన్న బిల్ పాస్ చేసినాము. మేము ఇన్ని చేస్తున్నా కూడా మా మీద విరుచుపడుతుంటే గతంలో మీరు ఎప్పుడన్నా చేసిండ్రా? సమగ్ర సర్వే అని ఒక్క రోజులో పూర్తి చేసిండ్రు. దాని కనీసం ప్రజాధనంతో ప్రజలు కట్టిన డబ్బుతో మీరు సమగ్ర సర్వే చేశారు. దాన్ని చట్టబద్ధం దాల్చాలి, లేదు అనంటే ప్రజల ముందు ప్రవేశపెట్టాలి. ఏదన్నా చేసిండ్రా? గోప్యంగా ఉంచుకున్నారు. వాళ్ళు ఎందుకు గోప్యంగా ఉంచుకున్నారు? ప్రజల ధనంతో మీరు చేసినటువంటి సర్వేని గోప్యంగా ఎందుకు ఉంచుతారు? ఇవన్నీ మేము అడిగితే మీకు రోషం, కోపం. కాగ్ నివేదిక ఇచ్చినటువంటి దాని మీద వీళ్ళది ప్రతి ఒక్కటి కాళేశ్వరం కథ గాని గతంలో వీళ్ళు చేసిన అవినీతి గాని పూర్తిగా కాగ్ నివేదిక కాళేశ్వరం డొల్లా అని చెప్పింది. దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ₹1 బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా కూడా పనిష్మెంట్ ఇస్తారు, జైల్లో వేస్తారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీని వెనకాల ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా ఈనాటి ప్రభుత్వం డెఫినెట్ గా పనిష్మెంట్ చేయాలి, జైల్లో వేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆ కాగ్ నివేదిక వచ్చింది, రేపో మాపో కూడా అధికారిక నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళని ఏమాత్రం ఉపేక్షించకుండా వీళ్ళ కటకటాల వెనకాల పంపించాలి అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ముఖ్యంగా నాలాంటి వాళ్ళ ఆకాంక్ష కూడా. ఓకే మేడం, మొత్తానికైతే అసెంబ్లీలో చర్చ వాడివేడిగా జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.